జీవితాన్ని జీవించాలా, గుండెల్లోంచి రావాలి నీకు. ఆ తైలంతో నన్ను ముంచేయడం వల్ల నేను ఇంత సువాసనగా మారా. వాస్తవానికి నేను సువాసన వచ్చే వ్యక్తిని కాదు, కానీ ఆ గద్దింపుల ద్వారా నా బ్రతుకును మార్చుకుని ఈరోజు సువాసన వెదజల్లే వ్యక్తిగా నేను మారా అన్నాడు దావీదు. ఇప్పుడు చెప్పండి, మనం గద్దింపు ఈ రోజున ఇప్పుడున్న తరంలో గద్దింపు ఇష్టపడుతున్నారా? స్కూల్లో కావచ్చు, కాలేజెస్లో కావచ్చు. ఇదివరకు టీచర్ అంటే భయం ఉండేది, ఇప్పుడు ఉంటుందండి? ఉంటుందా? ఇదివరకు సేవకులు అంటే ఒక భయం ఉండేది, ఇప్పుడు ఉంటుందా? కారణం ఏంటి? ఇక్కడ కొట్టారంటే స్కూల్ మార్చేస్తాడు. డాడీతో చెప్తాడు, వెళ్ళి ఈ డాడీకి బుద్ధి ఉండదు. వెళ్ళి మా ఓడికి ఏమైనా చదువు చెప్పండి, పొరపాటు వచ్చిన బరిలో 2 ఇవ్వండి పర్వాలేదని అందగా కొట్టపో. చదువు రాకపోయినా పర్లేదండి మా ఓడికి, మీరు మాత్రం టచ్ చేయడానికి, గట్టిగా అనడానికి, అది పిల్లలు పాడైపోవడానికి ఇదే కారణం. తల్లిదండ్రులు కూడా ఏం చేస్తున్నారండి? నేను చదువుకునేటప్పుడు హోంవర్క్ చేయకపోతే చెక్క డస్టర్స్ తెలుసా మీలో ఎవరికైనా? తెలుసు కదా. చెక్క డస్టర్, ఎదో డస్టర్ ఉంటుంది, వెనక చెక్క ఉంటుంది, ఈ కనుపులపై కొట్టేవారు. ఈ ఫింగర్స్ ఉంటాయి కదండి, ఇక్కడ చాలాసార్లు దెబ్బలు తిన్నాను నేను. అలా పెడితే చెక్క తల కొట్టేవారు. చెప్పేవాడు ఆయన, చెయ్యి తీస్తే 5 దెబ్బలు, తీయకపోతే ఒకే దెబ్బ అనేవాడు ఆయన. ఇప్పుడు ఏం చేయాలా? కళ్ళు మూసుకుని అలా పెట్టేవాళ్ళం, కొట్టేవారండి. ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తే జెండు బాంబు రాసి చదవకపోతే అలాగే కొడతారు మరి అనేవారు. సింపతి చూపించకపోగా అంతే మరి అలాగే ఉంటుంది అనేవారు. ఇప్పుడైతే ఏమంటారు, అమ్మ మా అమ్మాయికి ఎంత దెబ్బ తగిలేసిందో, ఆ అమ్మాయి దగ్గర చచ్చినోడు కొట్టేవాడాడు. మీరు తిట్టరేలాగా? తిట్టకపోతే దేవుని స్తోత్రం, మీ పిల్లలు బాగుపడతారు. తిట్టొచ్చా? అలా ఉండేవారండి. మీకు తెలుసా, మా మాస్టర్ చేతుల మీద ఉన్నవాళ్ళు ఇప్పుడు సగం మంది యుఎస్లో ఉన్నారు, కొంతమంది యూకేలో ఉన్నారు, కొంతమంది జర్మనీలో ఉన్నారు, ఇదిగో కొంతమంది ఇండియాలోనే కొంతమంది జాబులు చేసుకున్నారు. ఆ సార్ చేతుల మీద వచ్చిన మేము అందరం కూడా బాగుపడ్డాం. మా క్లాస్మేట్స్ అందరూ కూడా, అంటే నేను నర్సరీ ఫస్ట్ క్లాస్ ఆ చదివిన బ్యాచ్ అందరూ కూడా సగం మంది యుఎస్లో ఉన్నారు, కొంతమంది యూకేలో ఉన్నారు. అర్థమవుతుందా? అంటే అందరూ సెటిల్ అయ్యారు, ఆల్మోస్ట్ అందరూ సెటిల్ అయ్యారు. ఆ దెబ్బలు తట్టుకోలేక పారిపోయినాడు, గేదెలు కాసుకుంటున్నాడు ఇప్పుడు. నిజమండి, సరదా కాదు. నేను పేరు చెప్పను, లైవ్లో వెళ్తుంది కాబట్టి, కావాలంటే అయిపోయిన తర్వాత చెప్పమంటే పేరు కూడా చెప్తా. ఆడు ఇప్పుడు నన్ను అన్నాడు, ఆ రోజు నువ్వు చదువుకున్న చక్కగా ఇప్పుడు చూటు సఫిషియల్గా ఉన్నావు, నా బతుకు చూడు ఎలా ఉందని అంటారు. ఆ రోజు ఏమొద్దు అనుకున్నావు? మేమేమనుకున్నాం, మా తల్లిదండ్రులు కూడా ఏమనుకున్నారు? నువ్వేమైనా పర్వాలేదు. మీకు అర్థమవుతుందా? నేను అందుకే చెప్తాను, చిన్నప్పుడు ఆ చదువు ఆ దెబ్బలు తట్టుకోలేక ఒక రోజు హోంవర్క్ మానేసాను. నేను హోంవర్క్ మానేది భయం వేసింది. వెళ్ళిన దగ్గర నుంచి నేనేం చేస్తాడు, అమ్మ బాబాయ్ అని చెప్పి బాక్స్ పెడతారు కదండి, బాక్స్ తెచ్చేసుకుని ఒక షాప్ ఉంటే ఆ షాప్ కింద నా బ్యాగ్ పెట్టి అక్కడ సాయంత్రం వరకు ఆడుకుని ఇంటికి ఏమీ తెలియని అమాయకుల్లాగా బ్యాగ్ పట్టుకుని ఆ మధ్యలో భోజనం చేశాను, అమాయకుల్లాగా వెళ్ళిపోయాను. మా అమ్మ అప్పుడు కొట్టిన దెబ్బలు ఇప్పుడు కూడా మర్చిపోను నేను. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరో చెప్పేస్తారు కదా, మీ ఊడ అక్కడ తిరుగుతున్నాడని. అందులోనూ మా కాన్వెంట్ మాస్టర్ అంటే రాకపోతే ఖచ్చితంగా సాయంత్రం ఇంటికి వచ్చి అడిగేవాడు ఆయన. అలా వస్తారేమో అని మాకు తెలీదు. అయినా ఆయన రాలేదు. ఈలోగా ఎవడో చెప్పాడంటే మేము అమాయకంగా బ్యాగ్ వేసుకుని, ఎక్కడి నుంచి వచ్చావు నాన్న? స్కూల్ నుంచి వచ్చేసానమ్మా. అదే మా నాన్నగారు అంటే కొట్టేవారు కాదు, కొంచెం ఉండేవారు. అవునా, ఒకసారి తీసే నాన్న బ్యాగ్ అని బ్యాగ్ తీసి 2 చేతులు అలా పట్టుకుని వెనక్కి కట్టి
ఉంటుంది కదండి, దాన్ని కట్టి కొట్టారండి. పావు గంట సేపు మా నాన్నగారు అడ్డొచ్చినా లేదు, మా నాన్నమ్మ అడ్డొచ్చినా లేదు, ఎవరు అడ్డొచ్చినా మీకు పడతాయని చెప్పి కొట్టారు. ఆ దెబ్బ లైఫ్లో మళ్ళీ నేను స్కూల్ మానలా. నిజమండి, మామూలుగా కాదు. నాకు లైఫ్లో బాగా గుర్తుండిపోయే మెమరీ ఏదైనా ఉందంటే అదే. మీకు అర్థమైందా? కానీ బాగుపడ్డామా లేదా? ఎంప్లాస్ అయ్యాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎక్కడైతే మనం దెబ్బలు తింటామో, ఎవరైతే గద్దించే వాళ్ళు ఉంటారో అక్కడ చదువున వాళ్ళు బాగుపడతారు. నాతో పాటు గద్దింపును ఆశ్రయించుకున్న వాళ్ళు, చదవలేని వాళ్ళు, వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు, ఈరోజు గేదెలు కాసుకుంటూ దరిద్రంగా బ్రతుకుతుంటే, అఫీషియల్గా జాబ్ చేస్తూ కాలు మీద కాలు వేసుకుని కూర్చుని అఫీషియల్గా కారులో తిరిగే బ్రతుకు వచ్చింది ఈరోజు నాతో పాటు చాలామందికి, నా ఒక్కడికే కాదు. కారణం ఏంటి అని అంటే, ఆ రోజు గద్దింపును ఏం చేశారు వాళ్ళందరూ? తల్లిదండ్రులు కూడా ఏం చేశారు? సార్ నేను ఇంక పర్లేదండి, మా డబ్బులు తిన్నా పర్లేదు, మా ఊరు చదువు రావాలా. ఈ రోజున ఈ ఆధునికంలో పిల్లలకి చదువు రాకపోవడానికి, లేదా క్రైస్తవ్యంలో పిల్లలు ఆత్మీయంగా ఎదగకపోవడానికి కారణం ఏంటి అని అంటే, తల్లిదండ్రులు కూడా పాడు చేస్తున్నారు. నిజమా కాదా? మీకు అర్థమవుతుంది. మేము సండే స్కూల్లో ఉన్నప్పుడు జోసెఫ్ అంకుల్ ఉండేవారు. అంకుల్ ఏం చేసేవారు తెలుసా? కుర్చేసి కూర్చునేవారు పిల్లల దగ్గర. స్టిక్ ఎంత పొడవంటే స్టిక్ ఉండేది. తల్లిదండ్రులకు కూడా భయపడిన వాళ్ళు ఆయనకు భయపడేవారు. ఎందుకో తెలుసా? నిర్దాక్షిణంగా కదిలాడంటే కరతాలు కొడేసి చూడండి. వాళ్ళ పిల్లలనైనా అలా కొట్టేవాడు. వాళ్ళ అబ్బాయి ఇప్పుడు యూఎస్లో జాబ్ చేస్తున్నాడు. వాళ్ళ పిల్లలనైనా అలాగే కొట్టేవాడు ఆయన. మమ్మల్ని కూడా అలా కొట్టేవాడు. ఆయన అంటే అంత భయం ఉండేది. సండే స్కూల్లో మేము క్రమశిక్షణ కలిగి ఉన్నాం. ఈ రోజున ఒకవేళ మీ పిల్లల్ని సండే స్కూల్ టీచర్ గారు కొడితే మీరు సహిస్తారమ్మా? ముచ్చుమొహం వచ్చేదా? మా పిల్లల్ని ఎందుకు కొట్టాలండి పాస్టర్ గారు అంటే? టీచర్ అంటే, సండే స్కూల్ టీచర్ అంటే ఎవరో తెలుసా? ఆ పిల్లలకి సేవకురాలని అర్థం. మీకు అర్థమైందా? సండే స్కూల్కి పంపించాలిగా పిల్లల్ని. సండే స్కూల్ పంపించిన తర్వాత సండే స్కూల్ టీచర్ ట్రైనింగ్లో చిన్నప్పుడు పెరగాల, పెద్ద అయిన తర్వాత సేవకుల ట్రైనింగ్లో పెరగాల. సేవకుడు మీ యవ్వన పిల్లల్ని గద్దిస్తే ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు కూడా ఏం చెప్పాలి తెలుసా? కుదురుగా లేకపోతే పాస్టర్ గారు అంటారు మార్చుకో అని చెప్పాలా. అంతేగాని చిట్టంత మా అబ్బాయిని, చిట్టంత మా అమ్మాయిని పాస్టర్ గారు అనేహారండి అన్నాం అనుకో, ఆడు ఖచ్చితంగా పాడైపోతాం. నష్టం గద్దించిన వాళ్ళకా ఆడికా? ఎవరికండి? ఇప్పుడు మా మాస్టర్ కొట్టడం మాకు మేలా కీడా? ఎందుకని? ఒకవేళ మైండ్లో హోంవర్క్ చేయకపోతే కొట్టేస్తాడనే భయంతో ఖచ్చితంగా అది ఏం చేస్తాం, మనం ప్రాక్టీస్ చేసేవాళ్ళం. ఇంకెప్పుడు హోంవర్క్ అప్పగించకుండా వెళ్ళేవాళ్ళం కాదు. ఎందుకంటే ఏమైనా సరే ఆయనతో దెబ్బలు తినకూడదు అంటే ఆయన ఇచ్చిన హోంవర్క్ ఏం చేయాలా అంటే, ఆ భయంతోనైనా మాకేమొచ్చింది? చదువు వచ్చిందా లేదా? అంటే ఏదో వంకుతో మాకు చదువు వచ్చింది. అంటే ఆయన ఉద్దేశం కూడా ఏంటి? నేను కొట్టకపోతే వీళ్ళకేం రాదు. సేవకుడు ఒక టీచర్లా ఉండాలి. నా పిల్లల్ని గద్దించకపోతే, నేను గద్దించకపోతే వాళ్ళని బాగు చేసేది ఎవడో? నేను ట్రైనింగ్ ఇవ్వకపోతే, నేను మంచి మాటలు చెప్పకపోతే వాళ్ళని ఎవడో బాగు చేస్తాడు అనే బాధ్యత ఎవరిలో ఉండాలా? ఒక దైవజనుల్లో ఉండాలా. మరి విశ్వాసులు ఏముండాలా? మా దైవజనుడు గద్దించకపోతే నా బతికి ఎలా బాగుపడద్దా? మా దైవజనుడు అసలు ఆ మాట అనిపించుకునేంత స్థితిలో నేను ఎందుకు ఉండాలా? నన్ను నేను మార్చుకుంటే ఆ మాట నేను అనిపించుకోను కదా. నా ప్రవర్తన సరి చేసుకుంటే నన్ను గద్దించరు కదా అనే ఆ భయంతోనైనా సరే విశ్వాసులు ఆత్మీయంగా ఎదుగుతారనే ఉద్దేశంతోనే సేవకులు ఏం చేయాలా? కానీ ఈ రోజున మీరు మందిరాలు మార్చేస్తున్నారనే ఒకే ఒక కారణంతో సేవకులు ఈరోజు తగ్గిపోయారా? నిజం కాదా? చెప్పట్లా. అందుకే నేను అదే ఇంత వచ్చాను. ఎవడేమనుకున్నా పర్లా, ఎవడ మందిరం మార్చేసినా పర్వాలా, సేవలో నన్ను ఎవరేమనుకున్నా పర్లా, కానీ ఖచ్చితమైన విశ్వాసాలను తయారు చేయాలని లక్ష్యంతోనే, దర్శనంతోనే దేవుని సేవకు వచ్చాను. మీకు అర్థమైందా? ఇప్పుడు నేను కఠినంగా ఉండడం ఎవరు మంచి కొరకు? దావీదేమన్నాడు? నీతిమంతులు నన్ను గద్దించుట నాకు ఎలాంటిది అన్నాడు. మరి సేవకులు గద్దించినప్పుడు మార్చుకున్నాడా లేదు దావీదు? మిమ్మల్ని గద్దించినప్పుడు మీరు మార్చుకుంటున్నారా? మార్చుకుంటే మీరు కూడా పరిమళ వాసనతో సమానం, పరిమళ వాసనగా మార్చబడతారు. లేదంటే దుర్వాసన అయ్యే వ్యక్తులుగా మారిపోతారు. బాగా ఆలోచించండి. మనం కంపు కొట్టడం మంచిదా, పరిమళ వాసనగా ఉండడం మంచిదా? గట్టిగా చెప్పండి. అలా ఉండాలి అని అంటే మనం ఏం తీసుకోవాలి?
తీసుకుని మళ్ళీ ఏం చేయాలి? మార్చుకోవాలి. ఏం చేయాలి? తీసుకోవడం అక్కడే కాదు, మార్చుకోవాలి. కొంతమంది ఏం చేస్తారు, కొట్టలేదు, నేను మాత్రం హోంవర్క్ చేయలేను అని దెబ్బలు తినడానికనే చేతికి ఇచ్చేస్తారు కానీ చదవరు. కొంతమంది ఈ బ్యాచ్లోనే ఉంటారు. ఏ బ్యాచ్ అంటే పాస్టర్ గారు ఎన్నైనా చెప్పను, నేను మాత్రం ఆ సమాధి రాయి లాంటివి. అంటే ఏంటి? ఆయన ఎన్నైనా చెప్పను, నేను మారను, అస్సలు సమస్య లేదు. ఆయన అసలు కంట శ్వాస వచ్చేలాగా ఆయన అరిచేసినా పర్లేదు కానీ నా బ్రతుకును మాత్రం నేను. అలాంటి బ్యాచ్లో కొంతమంది ఉండరా? ఎవరికి నష్టం అండి? ఎవరికి నష్టం? ఎవడు మార్చుకోకపోతే ఆడికి నష్టం, చెప్పేవాడికి కాదు. ఇప్పుడు టీచర్కి నష్టమా? ఆ జీతం వాళ్ళకి వచ్చేస్తుంది కాబట్టి కొట్ట, నాకు ఎందుకు వచ్చిన కూడా, నాకు 50,000, 60,000, 70,000, లక్షల రూపాయలు జీతం వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. నాకేంటంటే ఆడు చదువు వచ్చి అది మానేసింది, నేను కొట్టను, నా జీతం నాకు కావాలా అని ఎవరు ఉంటున్నారు ఇప్పుడు? ఇప్పుడు సేవకులు కూడా ఏమంటారు తెలుసా? అలా ఎలా పోతే మనకి ఎందుకండి, మందిరాలు మార్చేస్తున్నారు, మన జీతం మనకు వస్తుంది కదా. ఏంటి ఆ జీతం? దేవుని దగ్గర నుంచి జీతం వస్తుంది అంటే మన ప్రవర్తనకు తగ్గట్టుగా, మన సేవకు తగ్గట్టుగా గుర్తింపిస్తాడు కదా అనే ఫీలింగ్లో కొంతమంది ఉంటున్నారు. కానీ దేవుడు ఏమన్నాడంటే అది కాదు ఖచ్చితమైన ఆత్మీయుడి లక్షణం, ఖచ్చితమైన దైవజనుడి లక్షణం అది కాదు. నా పిల్లలు పాడైపోతున్నారంటే నాకు బాధ కలగాలి. మీ పిల్లలు పాడైపోతున్నారు, మీకు బాధ కలుగుద్దా లేదా? కదండి. ఒక ఆత్మీయ దైవజనుడు సంఘంలో పిల్లలు పాడైపోతుంటే, నా కన్న పిల్లలు పాడైపోతున్నారనే గుండె రోదన పుట్టాలి ఒక దైవజనుడికి. అది రోషం కలిగిన దైవజనుడి యొక్క లక్ష్యం. అంతేకాదు ప్రేమ కలిగిన దైవజనుడి లక్ష్యం కూడా అదే ఉండాలి. పిల్లలు పాడైపోతున్నారు, నయాన్నో భయాన్నో వాళ్ళ మంచి మార్గంలో పెట్టాలా అనే తత్వం ఎవరిలో ఉండాలా? గట్టిగా చెప్పండి. ఎవరిలో ఉండాలా? ఉండాలి. అలా లేకపోతే మేము కరెక్ట్ కాదు. గుర్తుపెట్టుకోండి, ఒక ఆత్మీయుడు దైవజనుడు ఆత్మీయుడే కాదని ఎప్పుడు తెలుస్తుందంటే, నువ్వు చెడ్డ మార్గంలో వెళుతున్నా నిన్ను ప్రోత్సహించేవాడు నిజమైన దైవజనుడు కాదు. నువ్వు చెడ్డ మార్గంలో వెళుతున్నప్పుడు నీకు నచ్చకపోయిన గద్దించి సరిచేయడానికి మంచి మాటలు చెప్పే వ్యక్తి ఖచ్చితంగా అది నిష్ఠూరమైనా సరే ఆయన మాట నీకు చెప్పాల్సిందే. ఏం చేయాల్సిందే? క్విక్ రిప్లై ఉండాలా. ఆ మాట చెప్పి నేను ఎందుకు ఆపుతాను? మీరు చెప్పాలి కాబట్టి. నేనే చెప్పుకుంటే వెళ్ళిపోతే వన్ సైడ్ అవుతుంది, రెండు సైడ్ల నుంచి రావాలా. అర్థమవుతుందా? అంటే నేను చెప్పిన తర్వాత ఫిల్ ఇన్ ద బ్లాంక్ మీరు ఏం చేయాలా? పూర్తి చేయాలి. అంతేగాని శిలా విగ్రహాల్లో మేము కూర్చుంటామండి, మీరు అలా చెప్తానే వెళ్ళిపోండి, మేము మాత్రం అలా శిలల్లా కూర్చుని వెళ్ళిపోతామండి. కుదరదు. అలాగా కుదురుతుందా? మార్చుకోవాలంటే ఏం చేయాలా? రిప్లై ఉండాలి. సరే, అర్థమవుతుందా? సో విషయం ఏంటంటే, క్రియలతో కూడిన విశ్వాసం మన జీవితంలో ఉంటేనే మనం ఏ వసంగా ఉంటాం. అంటే ఏ అపవిత్రత మనలో ఉండకూడదు. మందిరానికి వచ్చి ఇంకా అపవిత్రమైన పనులు చేస్తూ, అపవిత్రమైన ఆలోచనలు చేస్తూ, అపవిత్రమైన చూపులు చూస్తూ, అపవిత్రమైన మాటలు మాట్లాడుతూ ఇంకా విచ్చలవిడిగా జీవిస్తానంటే కుదరదు. ఇప్పుడు చూడండి, చాలామంది చెప్తున్నాను, నేను చాలాసార్లు మన పాస్ట్ వీడియోల్లో కూడా లేదా ఇంతకుముందు వర్తమానంలో కూడా మీకు చెప్పాను. పరిశుద్ధ వివాహాల్లో కూడా ఇవి చాలాసార్లు చెప్పాను కదా. ముందు రోజు రాత్రి వరకు ఏముంటాయి చెప్పండి? డీజేలు అంట. ఎప్పుడు వరకు? నైట్ వరకు. మరి నేను అనుకుంటాను ఆ క్యాప్షన్ తీసేస్తే బాగుంటుంది. ఏ క్యాప్షను? పరిశుద్ధ వివాహ ఆహ్వానము. అది అలా క్యాప్షన్ తీసేస్తే బెటర్ ఈ సినిమా పాటలు పెట్టుకునేవాళ్ళు. కానీ క్యాప్షన్ ఏముంటుంది? పరిశుద్ధ వివాహ ఆహ్వానము అని ఉంటుంది. మరి ఏది పరిశుద్ధత? ఏది? డీజే పెట్టుకుంటారు రాత్రి అంతా, మళ్ళీ అక్కడ రాత్రి తాగేసి చిందులు. మన వాళ్ళే, బయట వాళ్ళ గురించి చెప్పట్లా, అన్యుల గురించి కూడా చెప్పట్లా నేను. ఎవరి గురించి? మన క్రైస్తవులే, మన సిగ్గులేని యవనస్తులు అక్కడ కూర్చుని ఉరేసేయాలి నిన్ను ఇలాంటి వాళ్ళని. అలా నిజం కదా? అడికెళ్ళి సిగ్గు లేకుండా చప్పట్లు కొడతావా? కొట్టేవాళ్ళు లేరా? అసలు నువ్వు ఆ దరిదాపులో ఉండకూడదు. పరిశుద్ధ వివాహం అంటే పరిశుద్ధంగానే ఉండాలి, పాటలు పరిశుద్ధంగా ఉండాలి, అక్కడ జరిగే వివాహం కూడా పరిశుద్ధం. మళ్ళీ ఇంకా విచిత్రం తెలుసా? ఆ పొద్దున్నే మాత్రం ఓ పాట పెడతారండి, దేవుడి పాట కూడా పెడతాడు, పొద్దున్నే పెడతాడు. మరి అదేం సెంటిమెంటో. ఇదివరకు నేను చిన్నప్పుడు హిందువులుగా జీవించేటప్పుడు పొద్దున్నే ఒక సుప్రభాతం వచ్చేది, ఒక దేవుని పాట వచ్చేది. భగవద్గీతలోంచి పొద్దున్నే ఒకటి వచ్చేదండి. మేము పాలు తీయడానికి పాలేరులు వెళ్ళేటప్పుడు ఉదయకాలం
సుబ్రహ్మణ్య స్వామి గుడి మీద నుంచి. ఇప్పుడు కూడా అది ఉంది, కానీ ఇప్పుడు వేయట్లేదు. ఆ పొద్దున్న ఏం చేశారంటే భగవద్గీతలో శ్లోకాలు వచ్చాయి. అవి అయిపోయిన తర్వాత చెప్పండి వచ్చేవి. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఇప్పుడు మన క్రైస్తవులు కూడా ఇదే రాత్రంతా డీజే పెట్టుకుంటారు. ఉదయకాలం మాత్రం ఎందుకో మరి సెంటిమెంట్ ఫస్ట్ ఏదో ఒక మంచి పరిశుద్ధమైన పాట పెట్టుకోవాలని అనుకుంటారేమో, నాకు తెలీదు. పొద్దున్నే దేవుని పాట పెడతారు. ప్రేయర్ అయ్యే వరకు ఉంటుంది, అది ప్రేయర్ అయ్యే వరకు ఉంటుంది. ప్రేయర్ అయిపోద్ది, పాస్టర్ గారు ఇంకా మెట్లు దిగుతూ ఉంటారు, అలాగా దిగుతూ ఉంటారు. ఏ సెంటర్ అంటాడు వీడు. అంటే వీడు రెడీగా ఉంటాడు అక్కడ దరిద్రుడు. పెళ్ళి కొడుకు అలా సహి చేస్తాడు అనమాట వీడు దరిద్రుడు. నేను క్రైస్తవుల గురించి చెప్తున్నానండి, అన్యుల గురించి కానీ పరిశుద్ధ వివాహం పేరు పెట్టుకోకుండా చేసుకునే వాళ్ళ గురించి నేను మాట్లాడను. నేను చెప్పేది ఎవరి కోసం అంటే, ఆత్మీయులు అయ్యుండి క్రైస్తవులు అయ్యుండి పరిశుద్ధ వివాహాహ్వానం అని బోర్డు పెట్టుకునే పనికి మాలిన వాళ్ళకి నేను చెప్తున్నా ఈ మాట. పాస్గరాలు దిగ్గానే మోత మోగిపోద్ది మళ్ళీ డీజే. ఇంకా మామూలు కాదు, ఇంకా రెచ్చిపోతారు ఇంకా యూత్. ఇంకా ఈ రెచ్చిపోయి ఈ కుర్రోళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే, ఇప్పుడు కొంతమంది చాలా వరకు క్యాటరింగ్ ఉంది, కొంతమంది క్యాటరింగ్ లేని ప్లేస్ అంటే ఈ పనికి మాలిన బ్యాచ్ ఉంటారు కదా, వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఈ ఊపులో చాంబర్ దాంట్లో వేస్తూ ఉంటాడు వీడి చెమట దాంట్లో పడుతూ ఉంటుంది. నిజమే, ఆ దరిద్రం అంతా తినడం. వీడికి ఊపు వచ్చేది, వేసేవాడికి ఊపు వచ్చేది. నిజమా కాదా? ఈ సరదాగా చెప్పట్లేదండి, మన మధ్య జరుగుతున్న వాస్తవాలు కాదు ఇవి. నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా, ఇలాంటివి క్రైస్తవులు ఎంకరేజ్ చేయొచ్చా? చేయొచ్చా? నేను అదే చెప్తాను. ఇలాంటివి ఉంటే నేనైతే వివాహం చేయను, మొహమాట లేకుండా చెప్తాను. మా పాస్టర్ గారు మాకు అలాగే చెప్పారు, మాకు అలాగే చేశారు. నేను అప్పటికి అంత లోతైన అనుభవం లేకపోయినా మా పాస్టర్ గారు ఏది చెప్పారో మేము అది ఫాలో అయ్యాం, మేము అదే అనుసరిస్తున్నాం. ఇలాంటివి వేస్తే నిజంగా నేను అనుకుంటాను, దైవజనులు అందరూ ఇదే మాట మీద ఉంటే చచ్చినట్టు. ఏమవుతుంది, మార్చుకోరా? కానీ ప్రాబ్లం ఏంటి తెలుసా, మా దాంట్లోనే కొంచెంమంది సిగ్గు ఎగ్గు లేని సేవకులు ఉన్నారు. మరి ఏం చేస్తాం, నేను అందరూ అన్నట్లా ఇలాంటి ఇంటికి వచ్చిన గొడవ చేస్తున్నాను. ఒకవేళ అందరూ ఏ సేవకుడి దగ్గరికి వెళ్ళినా ఇలాంటివి పెడితే మేము చెయ్యం అని ఒకే మాట మీద నిలబడి ఉంటే వాళ్ళు మార్చుకోరా? మార్చుకుంటారు కదా. కానీ ప్రాబ్లం ఏంటి, ఈ పరిశుద్ధ వివాహంలో ఈ పనికిమాల పాటలు ఏంటి, పరిశుద్ధ వివాహంలో పనికిమాల కార్యాలు ఏంటి? పేరు పరిశుద్ధత, కానీ పెళ్ళిలో పరిశుద్ధత ఏది? మీకు అర్థమైతే ఇంకొంతమంది పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతో డ్యాన్స్ చేయించే మహానుభావులు కూడా ఉన్నారు. ఇప్పుడు అన్యుల ఆచారాలు మన దాంట్లోకి వచ్చేస్తుంది. మళ్ళీ వీళ్ళ సిగ్గు లేకుండా పెళ్లి కూతురు కూడా వేస్తుంది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో బాగా ట్రెండింగ్ అయింది కదా కొన్ని సాంగ్స్. అదే ఇప్పుడు వాళ్ళ అన్యులండి, వాళ్ళకి అది సరదాలు, వాళ్ళు చేస్తారు. మన పరిశుద్ధ వివాహం కదండి, మనం చేయొచ్చా? అది పెట్టుకుని సిగ్గు లేకుండా. అసలు పెళ్లి కూతురు అంటేనే సిగ్గుపడుతూ ఉండాలి కదండి. అసలు మామూలుగా అంటారు కదండి, అమ్మాయికి అందమే ఆభరణం కూడా అదే అంటారు, అంతే కదా. అలంకరణ అయినా ఏదైనా సిగ్గే అందం. ఎవరికే? అబ్బాయి సిగ్గుపడకూడదు, అమ్మాయి సిగ్గుపడాలా, అంతేనా? వీళ్ళు సిగ్గులేదు, మరి ఇప్పుడు డ్యాన్స్ చేస్తున్నారు. అసలు వేస్తారండి ఆ పెళ్లి చూపుల్లో అలా కూర్చునేవారు. పెళ్లి టైంలో కూడా తల ఎత్తకుండా అలా బెరుకుగా బిడియంగా అలా కూర్చునేవారు ఆ చైర్స్ మీద. కానీ ఇప్పుడు అలా లేదుగా. అమ్మాయే డ్యాన్స్ వేస్తుంది, అబ్బాయి ఇంట్లో ఆడు చేయట్టుకుని ఈవిడే వేస్తుంది. ఆడు సిగ్గుపడి చచ్చిపోతున్నాడు, ఇదేంటి ఇలాగే వేస్తుందని. నిజమా కాదండి? ఇదేం దరిద్రమో నాకు తెలీదు. ఇప్పుడు ఎవడో పెట్టాడు, అది నిన్నెవడు ఫాలో అమ్మన్నాడు, ఆ ట్రెండ్ నిన్నెవడు ఫాలో అమ్మన్నాడు? అది ఫ్యాషనా? అది వైరల్ అవుద్దా? వైరల్ అయితే ఆడేమంటాడు, చూసినోడు ఎవడైనా సరే బాగుంది అనుకుంటాడు. నువ్వు అమ్మాయి కాబట్టి ఎగురుతూ ఉంటే దరిద్రంగానే ఉంటుంది కాబట్టి ఆడు ఎంజాయ్ చేస్తాడు. అవునా కదా? ఒక యుక్త వయసుకు వచ్చిన తర్వాత అమ్మాయి అవయవాల్లో మార్పు కలుగుద్ది కాబట్టి ఆమె డ్యాన్స్ చేస్తుంటే చూడడానికి ఎలా ఉంటుంది, ఎదుటి వాళ్ళకి అబ్బాయిలు కానీ ఆఖరికి 60 ఏళ్ళ తాతకు కూడా సరదాగానే ఉంటుంది ఆడికి నువ్వు ఎగురుతూ ఉంటే. కానీ ఏమనుకుంటాడు, అబ్బా భలే ఉందిరా అని అంటాడు. అంటే నీ అందాన్ని వీళ్ళందరూ పొగడాలా? అసహ్యం కదా అది. నీ శరీరం నీ భర్తకు మాత్రమే కదా సొంతం, ఆడాడు చూడాల్సిన అవసరమే ఉంది. యూట్యూబ్లో పెట్టేస్తున్నారు, ఫేస్బుక్లో పెట్టి ఈ డ్యాన్స్లు, ఈ చెత్త చెదరం అంతా వెళ్ళిపోతుంది. మీకు అర్థమవుతుందా? కానీ టైటిల్ ఏంటి? పరిశుద్ధ. ఏం చెప్పాలా? ఒకవేళ ఇలాంటివి చెప్తే నచ్చవు, మనం అస్సలు సమస్య లేదు. ఇలాంటివి చెప్తే అస్సలు కుదరదు. అదేంటండి అలా మాట్లాడతారు ఏంటండి? పెళ్ళన్నాక ఒక సరదా, ఒక సంతోషం, ఇంతకన్నా సరదా సంతోషాలు చాలా ఉన్నాయి తెలుసా? తెలీదా?
ఇప్పుడు మొన్న బ్రదర్ వివాహం చేస్తే బాగోలేదండి? ఎంత చక్కగా ఎంజాయ్ చేశారు కదా వాళ్ళందరూ, చేశారు లేదా? అక్కడ హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఎంజాయ్ చేశారు ఆ మ్యారేజ్లో. క్రైస్తవ వివాహం ఎంత బాగుందండి అని, అవునా కదా? వాళ్ళు ఎంత ఇప్పుడు అక్కడ ఏం సినిమా పాటలు అని పెట్టారా? పెట్టలే కదా. పెట్టుండే నేను వెళ్ళిపోయేవాడిని మొహమాటలు లేకుండా. పెట్టలే కదా, పెట్ట ఒప్పుకోం. ఇప్పుడు ఎంత సరదాగా జరిగింది, ఎంత సంతోషంగా జరిగింది, ఎంత ఆత్మీయంగా జరిగింది మ్యారేజ్ అది. అవి పెడితేనే కాదు, దేవుని పాటల్లో కూడా సంతోషం ఉంది, దేవుని వాక్యంలో సంతోషం ఉంది, దేవుని చిత్తంలో సంతోషం ఉంది. దేవుని చిత్తంలో వివాహం జరిగితే ఆ వివాహం యొక్క సరదా సంతోషం వేరే లెవెల్లో ఉంటుంది. అది తెలియట్లే చాలామందికి. ఆ దైవజనుడి సమక్షంలో జరిగితే ఎంత ఆత్మీయంగా ఉంటుందండి. అది వదిలేసి సాంగ్స్ అంట, సాంగ్స్లు, డ్యాన్స్లు, విందులు, చెత్త చెదారం అంతా ఈ రోజున కల్చర్. అది పెద్ద ఇప్పుడు ఏమంటారు దాన్ని, వెస్ట్రన్ కల్చర్ అన్నట్టుగా అలా బెటర్ అనిపించుకుంటున్నారు కొంచెం మనవాళ్ళ మీద. మనవాళ్ళు డ్రెస్సింగ్ సెన్స్ అది చూస్తేనే ఇంకా దరిద్రంగా ఉంటున్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ వాక్యం వింటేనే ఎవరైనా సరే పరిశుద్ధ వివాహం అని పేరు పెట్టుకున్నావా దానికి తగ్గట్టే ఉండాలొద్దా? అందుకని ఏమన్నాడు, దేవుని పోలి కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి. ఎవరిని పోలి? ఎవరి పిల్లలమైతే దేవుని పిల్లలమైతే దేవుని పిల్లల వలె ఆయన్ని పోలి నడుచుకుంటాం. సైతాని పిల్లలమైతే ఆయన్ని పోలి. ఇప్పుడు సైతాన్ విషయాలు ఏముంది, అల్లరితో కూడిన ఉన్నాయా లేదా? ఉన్నాయి కదా. అంతే. ఇప్పుడు చెప్పండి, మీరు దేవుని పిల్లలా సైతాని పిల్లలా? నిజమే. చాలామంది దేవుని పిల్లలమని చెప్పుకుంటూ సైతాను పిల్లలుగా ఉంటున్నారు. పేరుకి ఎవరి పేరు? బోర్డు ఏమో దేవుడిది, తండ్రి ఏమో చెప్పండి. ఇది రాంగ్ రిలేషన్ కాదా? రాంగ్ పుట్టుక కాదా? మీకు అర్థమైందా? ఉండొచ్చా? దేవుని పిల్లలమంటే ఆయన్ని పోలే నడుచుకోవాలి. ఎవరిని పోలి? దేవుని. ఇప్పుడు తండ్రి బుద్ధులే పిల్లలకు వస్తాయంటారు కదా. తల్లిదండ్రుల బుద్ధులు వస్తాయా, పక్కోళ్ళే వస్తాయా? పక్కోళ్ళు ఇచ్చిన తేడా అక్కడ కొట్టిందని అర్థం. తల్లిగా తండ్రితో, చిన్నమ్మదో, పెద్దనాన్నదో, మేనమామో, మేనత్తో, నానమ్మో, తాతయ్యో, అమ్మమ్మో, మ్యాక్సిమం 90% ఫస్ట్ ఎవరి వస్తాయిలా ఖచ్చితంగానా? నిజమేనా? నాలా చూస్తాడండి మా అబ్బాయి, లేకపోతే నాలా మాట్లాడతాడండి, నాలా ఉంటాడండి, నాకు లాంటి బుద్ధులే వచ్చిన, నాలాంటి కోపమే వచ్చిందండి అంటారంటారా కదా? ఇప్పుడు చెప్పండి, దేవుని పోలి నడుచుకునేటప్పుడు ఈ పవిత్రమైన లక్షణాలన్నీ ఆయనలో ఉన్నాయి కాబట్టి నేను ఆయన పోలి నడుచుకుంటే ఆయన లక్షణాలు అలా వస్తున్నాయి. ఇప్పుడు ఇవి వచ్చినాయి అంటే ఎవరి పిల్లవని? గట్టిగా చెప్పండి. అంటే సైతాన్ పిల్ల మీరు, మరి ఎవరి పిల్లలు? కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత సిగ్గు లేకుండా టీవీ రిమోట్ పెట్టేసుకుని ఇప్పుడు ఆరాధన అయిపోగానే సినిమా పాటలు చూస్తున్నావా? సినిమాలు పెట్టేసుకుంటాం. ఆ దూరం మంచి సినిమాలు వస్తాయండి, పెట్టేసుకుంటున్నావు, వెళ్ళిపోయి సైతాన్ పిల్లలు అదే చేస్తారు. మరి ఇప్పుడు దాకా ముసుగేసుకుని ఎంత పవిత్రంగా, దేవా కన్నీళ్ళు కూడా కార్చేస్తాం. కొన్నిసార్లు ప్రార్థనలో ఏడుపు వచ్చేస్తుంది, పవిత్రంగా ఏడుస్తాం, ఎంతో ఆత్మీయంగా ఉంటాం. మంత్రి గడప అలా దాటగానే సైతాన్ కూడా వచ్చేది, రా బిడ్డ రా, నీకోసం వెయిటింగ్లో ఉన్నాను బిడ్డ, ఇప్పుడు వరకు లోపల ఆయన బిడ్డగా యాక్ట్ చేసి వచ్చావు అంతే, కానీ ఒరిజినల్గా నువ్వు నా బిడ్డవే, నా బిడ్డకి నా బుద్ధులే వస్తాయి కానీ ఆయన బుద్ధులు ఎలాగ వస్తాయి? లోపల ఏదో కొద్దిసేపు అలా యాక్టింగ్. అది ఏంటది? వచ్చి నువ్వు మనందరం ఒక్కటే, నా బుద్ధులే నీకు వచ్చినాయి, మై స్వీట్ డాటర్ అంటాడు. ఎవడో ఎప్పుడు ఇంటికి వెళ్ళగానే రిమోట్ పెట్టుకుని దిక్కుమాలని పెట్టేసుకుని, మొబైల్ పెట్టుకుని దిక్కుమాలని పెట్టుకునే వాళ్ళందరూ కూడా తండ్రి ఎవడో. ఇప్పుడు చాలామంది నేను కూడా సైతాన్ పిల్లలే అనుకుంటున్నారు మనసులో. పై అమాయకమైన మొహాలు. అయ్యి బాబు, ఏమి అసలు ఆస్కార్ అవార్డు లెవెల్ యాక్టర్స్ అందరూ కూడా మన మందిరాల్లోనే ఉంటారు చాలా చోట్ల. ఆలోచించండి, చాలామంది ఇప్పుడు హృదయంలో రోల్ అవుతుంది. అదే నాకు అర్థమవుతుంది కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత అవన్నిటికీ ఆకర్షితులు అవుతున్నావంటే ఎక్కడో చెప్పండి తేడా ఉంది. దేవుని పిల్లలైతే ఇక్కడ ఏముంది, మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి. ఎవరిని పోలి అంటే మనం ఎవరిని పోలి నడుచుకోవాలా? ఇప్పుడు చెప్పండి, సాతానా దేవుడినా? ఎవరిని పోలి నడుచుకోవాలా? గట్టిగా దేవుని పోలి నడుచుకోవాలి. అంటే దేవుని పిల్లలైతే ఎవరిని పోలి నడుచుకుంటాం? ఇప్పుడు అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు తెలుసా? నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి. గట్టిగా చెప్పండి. ఇప్పుడు సంఘానికి రోల్ మోడల్ ఎవరు?
మీరు ఎవరిని పోలి నడుచుకోవాలా? అంతే కదా. పౌలు గారు ఆ మాట అన్నారు. అంటే దైవజనుడు ఎంత ఆత్మీయంగా ఉంటున్నాడో సంఘం కూడా ఉండాలా. అంతేకాని దైవజనుడు ఒక దారి, నువ్వు ఒక దారి అయితే నువ్వు సైతాన్ని పిలవని అర్థమవుతుందా? సో ఏ అపవిత్రత మన బ్రతుకులో ఉండడానికి వీల్లేదు. ఎందుకనంటే అది దుర్వాసనతో కూడినది. దేంతో కూడింది? నాకు అర్థమైందా? ఇప్పుడు మీరు మందిరానికి వస్తూ మీరు సినిమా థియేటర్లో కనబడ్డారు అనుకోండి, ఎవరికైనా ఎలా చూస్తారు మిమ్మల్ని? మామూలుగా ఎలా? అంటే ఒకసారి ఫేస్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది ఒకసారి మీరు చెప్పండి. అంటే ఎంత అసహ్యంగా అంటే, ఇప్పుడు మంచి స్మెల్ వస్తుంది అనుకోండి, మనం ఏం చేస్తాం? అబ్బా సూపర్ స్మెల్ అని ఆస్వాదిస్తాం కదా. బ్యాడ్ స్మెల్ వస్తుంది అనుకోండి, ఏం చేస్తాం? మొహం కూడా ఇలా మారిపోతుంది అంది. అంటావన్నమా? నిన్ను చూసినప్పుడు మొహం అలా పెట్టారని సైతాన్ని పిలవని అర్థం. మీకు అర్థమైంది? ఇప్పుడు థియేటర్లో అలా కనిపిస్తూ ఉంటే ఇలా అబ్బా ఓవర్ యాక్టింగ్ బ్యాచ్, ప్రార్థనకి ఎంత భక్తికి వెళ్ళిపోతారు వీళ్ళు, థియేటర్లు అంటే తిరుగుతా పనికి మళ్ళీ అనుకోరా. నువ్వు ఉన్నది ఎక్కడ, నువ్వు పాడింది ఎక్కడ, స్టేజ్ల మీద ఎక్కడ పాడావు, ఎక్కడ ప్రార్థన చేసావు, ఎక్కడ సువార్త చెప్పావు, ఎక్కడ సువార్థికుడిగా సువార్థికురాలుగా ఉన్నావు, ఎక్కడ కనబడుతున్నావు? అంటే మాట ఒకటి చేతలు ఒకటినా? ఉండొచ్చా? కనబడకూడదు. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, బలపరచండి. అలాగే మీ సమస్యలు ఏమైనా తెలియచేయాలి అని ఆశపడితే ఈ స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరాల కొరకు ప్రేయర్ చేయడానికి సేవకుడిగా నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. అలాగే నా వర్తమానాలు మీ ప్రాంతాల్లో వినబడాలి అని ఆశపడితే ఎవరైనా సరే దైవ సేవకులు కానీ మరి ఎవరైనా ఈ స్క్రీన్పై కనబడుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు అని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. అలాగే నా వర్తమానాలు మీరు ఇంకా వీక్షించాలి అని ఆశపడితే బ్రో ఎం శ్యామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా వర్తమానాలు అనేకమైన యూట్యూబ్లో ఉన్నాయి కనుక వాటిని కూడా మీరు వీక్షించి ప్రభు యొక్క దీవెనలు పొందుకోవాలని, ఆధ్యాత్మికంగా బలపడాలని ప్రభు పక్షాన తెలియజేస్తున్నాను. ఈ దీన సేవకుడి కొరకు, ఈ దీన పరిచయం కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీ అందరినీ కూడా తెలియజేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా అడ్రస్ బేతేలు ప్రార్థనా మందిరం, ఇందిరా కాలనీ, జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా, దొండపూడి రోడ్, గోపాలపురం.